అందరికి నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కరెంటు పోయింది అంటే అది మహాపాపం. కరెంటు పోయింది అంటే ఇంకా నీ మీద కేసు పెట్టవచ్చు, జైలుకు పంపొచ్చు. అంటే ఉత్త కరెంటు పోయినప్పుడు కూడా కరెంటు పోయింది అనొద్దు, హరి అనొద్దు. కొవ్వొత్తి వెలిగించుకొని చీకట్లు ఉండాలి. సామాన్య జనాలను వదిలిపెడతలే, జర్నలిస్టులను వదిలిపెట్టలే, కేసులు పెడుతున్నారు. ఎందుకు అంత ప్రెస్టేజ్ ఇష్యూ ఏముంది? కరెంటు పోయినప్పుడు పోయిందని పెడతారు, పోయి ప్రాబ్లం సొల్యూషన్ చేయండి. కరెంటే పోతలేదు అని చెప్పదలుచుకుంటే కరెంటు పోకుండా చూసుకోండి. కరెంటు పోతుంది కానీ ఎవరు మాట్లాడద్దు. ఇంతకుముందు లేని మెయింటెనెన్స్ ఇప్పుడు ఎందుకు మెయింటెనెన్స్? ఇంతకుముందు లేదా మెయింటెనెన్స్? ఇంతకుముందు ఎందుకు పోలే పవర్? ఇప్పుడు ఎందుకు పోతుంది గంటలు గంటలు? పాపం ఎవరో ఒక అమ్మాయి, కృతిక అని ఒక అమ్మాయి, వాళ్ళ ఏరియాలో కరెంటు పోయింది. ఎక్కడ ఉంటుంది ఆమె అంటే ఎల్బీ నగర్ ఆటో నగర్లో ఉంటుందంట. ఎప్పుడు మన శనివారం నాడు కంటిన్యూ కరెంటు పోయిందంట, 6-7 గంటలు కరెంటు పోయిందంట. కరెంటు పోతే ఆమె ఒక ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్ చేసినందుకు లైన్మెన్ పై ఆఫీసర్లు ఎవరు పంపిస్తే లైన్మెన్ ఇల్లు వెతుక్కుంటూ పోయి ఆమె రెంట్కుంటుందంట. ఇంటికి ఉరికిపోయి ఆ ట్వీట్ డిలీట్ చేయాలంటే ఇప్పుడు అర్జెంటుగా డిలీట్ చేయాలి. డిలీట్ చేస్తేనే నీకు పవర్ సప్లై అవుతుంది, లేకపోతే లేదంటే ఆమె ఉన్నది రెంటిల్లు, ఓనర్ ఊరుకుంటాడా? డిలీట్ చేయాల్సి వచ్చిందట. బెదిరింపులకు గురి చేసినట్ట వాళ్ళు. ఆ విషయాన్ని కూడా మళ్ళీ ఈ కృతిక అనే అమ్మాయే మంగళవారం నాడు మళ్ళీ ట్వీట్ చేసింది. ఏంది ఏమవుతుంది రాష్ట్రంలోని? ఆ ట్వీట్ నేను మీకు చూపిస్తా. అంత భయంకరమైన సిచ్యువేషన్ ఎందుకో నాకు అర్థం కాలేదు. ఎందుకు అంత ఏమంటారు అబద్ధతాభావం ఎందుకు? అయితే అయ్యిందేమో, పోయిందేమో, పోయింది. ఆమె ట్వీట్ చేసింది, ఆమె బాధ ఆమె చెప్పుకున్నది. ఏది అంత బాధలు కూడా కనీసం జనం బాధలు కూడా చెప్పుకోవద్దు అన్నంత స్టేజ్కి ఎందుకు పోతున్నాం మనం? ప్రజాపాలన అనే పేరు ఒకటి తగిలిచ్చారు కదా, ట్యాగ్ లైన్ ఉంది కదా మీకు. అంటే ఏంది? మీకు నచ్చిన పాలన చేయాలి, ప్రజలు ఏం మాట్లాడొద్దు. బెదిరించడం ఇది. ఇంకా ముందు ముందు ఎవరు ఏం చేయొద్దు అని బెదిరించడం కదా ఇది. ఇప్పుడు ఏంది ఇష్యూ అంటే ఆమె ఈ విషయాన్ని ట్వీట్ చేసింది కదా. ట్వీట్ చేస్తే రేవతి అని ఒక జర్నలిస్ట్, రేవతి అనేవి కూడా నిజంగా సీనియర్ జర్నలిస్టు, లాస్ట్ గవర్నమెంట్ మీద కూడా ఫైట్ చేసింది. ఈమె అంతకుముందు గవర్నమెంట్ మీద కూడా సమస్యలు ఉన్నప్పుడు పెట్టింది. మళ్ళీ ఇప్పుడు ఆమె పెట్టింది ఏంటంటే హరాస్మెంట్ కేర్ ఆఫ్ తెలంగాణ పవర్. అగో ఏ ఉమెన్ ఫ్రమ్ ఎల్బీ నగర్ హైదరాబాద్ వాజ్ ఎల్బీ నగర్లో ఒక సేమ్ ఆమెదే ఆ కృతిక అనే అమ్మాయితో మాట్లాడి అసలు ఏం జరిగిందని తెలుసుకొని ఆమె ఒక ట్వీట్ చేసింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ టోల్డ్ దెమ్ అబౌట్ దిస్ రిక్వెస్టెడ్ దేమ్ నాట్ టు సెండ్ దెమ్ సచ్ పీపుల్ ఆఫ్ థ్రెట్ అనమాట. బెదిరించారు, అంత బెదిరింపు దిగాల్సిన అవసరం ఏముందని రేవతి అనే జర్నలిస్టు ట్వీట్ చేసింది. ట్వీట్ చేస్తే ఇమ్మీడియట్గా రాచకొండ పోలీసు వాళ్ళు లైన్లోకి వచ్చారు ఆమెకు, రేవతి గారికి. రాచకొండ పోలీసులు వచ్చి ఇంకా మేడం మేము చూసినాం, మేము ట్వీట్ చూసినాం, దాని గురించి ఏంటంటే ఆమె జర్నలిస్ట్ కదా కొద్దిగా ధైర్యంగా స్పందించింది. అంతకుముందు అమ్మాయి ఏమో ఆమె మీద సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నట్టుంది, ఆమె ధైర్యం చేయలేదు. ఎందుకంటే ఆమె గురించి బయటకు తెలవాలని ఎవరు అనుకోరు కదా, జర్నలిస్ట్ కాబట్టి కొద్దిగా ధైర్యంగా ఏంది అసలు మీకేం సంబంధం, మీరెందుకు ఇన్వాల్వ్ అవుతారని ఆమె ఆ ట్వీట్లోనే చర్చ జరిగింది. ఆ ట్వీట్ ఈ చర్చ అంతా కూడా అదే. మేడం ఇన్ కేస్ ఎనీ అసిస్టెన్స్ ఈజ్ రిక్వైర్డ్ రిగార్డింగ్ దిస్ ఇష్యూ వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. ఇదంతా బాగానే జరిగింది. జరిగిన తర్వాత ఏమైనా హెల్ప్ చేస్తామని అవసరం ఉంటే అని అన్న తర్వాత ఇంకో ఫస్ట్ ఇక్కడ చూడండి. మేడం ప్లీజ్ షేర్ యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్, వీ విల్ కాంటాక్ట్ యూ, యూ కెన్ రీచ్ తో వాట్సాప్ టు థ్యాంక్ యూ. ఇట్లా ఉంటుంది కథ. ఇవన్నీ నడిచిన తర్వాత ఫైనల్గా ఇప్పుడు ఏమైంది తెలుసా? ఇంకొక ట్వీట్ కూడా చూపాలి. ఇంకొక జర్నలిస్ట్, డైరెక్ట్ జర్నలిస్ట్కే. ఇక్కడనేమో ఒక మహిళకు ఏదో జరిగితే, ఒక మహిళ కరెంటు పోయిందని ట్వీట్ చేస్తే ఆమెకు సపోర్ట్గా రేవతి అనే జర్నలిస్ట్ పోతే ఆ జర్నలిస్ట్ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. ఏకంగా కంప్లైంటే. ఇది కంప్లైంట్ టు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎల్బీ నగర్ పిఎస్. మా పై ఆఫీసర్లు చెప్పారు, నన్ను ఆదేశించారు, పై ఆఫీసర్లు చెప్పినారు కాబట్టి నేను పోయి కంప్లైంట్ చేస్తున్నాను చెప్పి అసిస్టెంట్ ఇంజనీర్ పోయి వాళ్ళ మీద కేసు పెట్టి, ఎవరి మీద? రేవతి. ఆ అమ్మాయికి ఈమె సపోర్ట్ పోయినందుకు ఈమె మీద కేసు పెట్టినారు, ఈమె మీద చర్యలు తీసుకోవాలంట. ఏంది వీళ్ళ బాధ? ఏంటంటే ఆ ఏరియాలో కరెంటు పోలేదు, అసలే కరెంటు పోలేదు అనేది వీళ్ళు చెప్పే బాధ. మేము 6 monthsకి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకుంటే ఎక్కడ కరెంటు పోలేదని మాకు తెలిసింది, మీరు పెట్టింది ఫాల్స్, కాబట్టి మీ మీద ఎఫ్ఐఆర్ చేస్తామని లాస్ట్కి ఎఫ్ఐఆర్ చేయించారు. ఇంకో ఇది కేసు పెట్టించారు. ఎవరైనా ఎవరు పెట్టండి, ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్కు వత్తాసు పలుకుంటా జనాలను వదిలేసేయండి. జనాలు వాళ్ళ సంగతి, మీ సంగతి, అందరి సంగతి చూస్తారు. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కు. ఐఆమ్ ఎం దిలీప్, సన్ ఆఫ్ ఎం మంజయ్య. ఆయన అసిస్టెంట్ ఇంజనీర్ అంట, ఆపరేషన్ సెక్షన్ ఆటో నగర్ ఇన్ హయత్ నగర్
సబ్ డివిజన్. ఈ దిలీప్ పోయి కేసు పెట్టిండ్రు ఆమె మీద. ఇంకొక జర్నలిస్ట్ కేసు, డైరెక్ట్ జర్నలిస్ట్ కేసే. ఇంకా జర్నలిస్టులను కూడా బెదిరించి ఏం పరిపాలిస్తారు. నవీన అని ఈమె ఒక మహిళా జర్నలిస్టు, ఆమె ఒక మహిళా జర్నలిస్టు, ఈమె ఒక మహిళా జర్నలిస్టు. ఈమె ఇంగ్లీష్ పేపర్లో పనిచేస్తుంది, జర్నలిస్ట్గా పనిచేస్తుంది, సీనియర్ జర్నలిస్ట్. ఈ జర్నలిస్ట్ ఏం పెట్టిందంటే, రీసెంట్లీ ఐ పోస్టెడ్ అబౌట్ పవర్ ఇష్యూ, లైన్మెన్ కేమ్ టు ఓనర్ అసోసియేషన్ పర్సన్ అండ్ ఆస్క్డ్ ఇఫ్ ఇట్ ఈస్ restored as I tweeted about it. I told I spoke to AE, he can go. కరెంట్ పోయిందని ఈమె కూడా ఒక ట్వీట్ చేస్తే, ఆ లైన్మెన్ ఎవరు ఏఈ చెప్తే లైన్మెన్ వచ్చి అపార్ట్మెంట్లో ఉంటుందంట, రెంట్ హౌస్లో వచ్చి అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళను సంప్రదించినట్టు ఆయన. ఎవరు ఈ అపార్ట్మెంట్లో కరెంట్ పోయిందని పెట్టిన వాళ్ళు ఎవరు, ఏం కదా అంటే పైన జర్నలిస్ట్ అంటే, దట్ డే యాజ్ ఎనీ యాంగ్జియస్ టెనెంట్ ఐ టోల్డ్ మై హస్బెండ్ వీ మే బీ ఫోర్స్డ్ టు వెకేట్ అవర్ రెంటెడ్ హౌస్ సంబడి ఇఫ్ వీ కీప్ కంప్లైంటింగ్ అబౌట్ పవర్ కట్ ఆన్లైన్. కిరాయి ఇల్లును ఓనర్ ఖాళీ చేయించండు సేమ్ డే. ఇది జరిగిందని ఒక మహిళా జర్నలిస్ట్ పెట్టింది. ఇంకా ఇది పెట్టిందని చెప్పి మళ్ళీ ఈమె కేసు అయితే చూడాలి. ద డిగ్ అబౌట్ TSSPDCL ఆర్ TGSPDCL అండ్ ఐ లైక్డ్ దేర్ సర్వీస్ ఇన్ ద పాస్ట్ వెన్ దేర్ వర్ పవర్ కట్స్ ఇన్ BRS regime we would tweet and a reply came and they would restore it. అంతకుముందు కరెంటు మంచిగా ఉన్నప్పుడు నేను అదే ట్వీట్లో TSSPDCL ఆర్ ఇప్పుడున్న TGSPDCL వాళ్ళని నేను అప్రిషియేట్ చేసిన. అప్పుడు మాత్రం ఏమనలేదు. ఇప్పుడు పోయిందన్న వరకు వచ్చి కంప్లైంట్ చేసి నన్ను ఇల్లు ఖాళీ చేయించేసిండ్రు, ఏంది ఇది, వాట్ ఈస్ దిస్ అని చెప్పి నవీన అనే ఒక జర్నలిస్ట్ కూడా ట్వీట్ చేసింది. బహుశా ఈ విషయాన్ని నేను చెప్పినా కాబట్టి నా మీద కూడా ఎఫ్ఐఆర్ అవుతుందేమో. ఏమో, కరెంటు పోతుంది అన్న విషయాన్ని బహిర్గత, కరెంటు మా ఇంట్లో కరెంటు పోయింది కరెంటు పోయింది అన్నది తప్ప, కరెంటు పోయింది అని ఎక్స్లోనూ సోషల్ మీడియాలో పెట్టడం తప్ప? చెప్పండి. ఒకవేళ తెలంగాణలో సోషల్ మీడియా మొత్తం నిషేధిస్తున్నాం చెప్పండి, నిషేధించండి. ఎవరు ఎక్స్ వాడొద్దు, ఎవరు ఫేస్బుక్ వాడొద్దు, అసలు సిటిజన్స్ మొత్తం ఇంటర్నెట్ కట్ చేయండి, లొల్లిపోతుంది. అసలు నాకు ఒక నా ఫ్రెండ్ ఒక అతను దిల్షనార్లో ఉంటాడు. ఆయన మొన్న ఒక విషయం చెప్పిండు, నేను పెద్ద సీరియస్గా తీసుకోవాలి. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది. కరెంటు పోయిందంట. కరెంటు పోతే కరెంటు దాదాపు గంటన్నర పోయిందంట. ఎప్పుడు ఈ మధ్యకాలంలో, మొన్న రీసెంట్గా వర్షం పడ్డ మరుసటి రోజు ఎప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్లో, ఆయన ఉండే కాలనీ గ్రూపో లేకపోతే ఆ ఏరియా గ్రూపో, కాలనీ గ్రూప్లో ఏమైంది కరెంటు పోయి ఇంతసేపు అయింది మన ఏరియాలో అని పెట్టినట. అంతే 5 నిమిషాల అది గ్రూప్లో పెట్టిన 5 నిమిషాలకి స్టార్ట్ అయిందట హరాస్మెంట్. ఒక ఆయన ఏఈ అని ఫోన్ చేస్తారంట, ఒక ఆయన డిఈ అని ఫోన్ చేస్తారంట, ఒక ఆయన లైన్మెన్ అని ఫోన్ చేస్తారంట, ఎవరెవరో ఫోన్లు చేస్తున్నారంట. మీ ఇల్లు ఎక్కడ, మీ ఇంటికి వస్తాం, మిమ్మల్ని కలుస్తాం, ముందు మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో అది ఆ పోస్ట్ డిలీట్ చేయండి, ముందు అది డిలీట్ చేయండి, మేము చూస్తాం. మీరు ఏం చేయదలుచుకున్నారు నాకు అర్థం కాలేదు. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇట్లాంటి పాలన, అంతకు మించిన పాలన ఇంకా మనం మళ్ళీ చూడలేమేమో. అట్లయితే ఆరైనరు. ఇప్పుడు కరెంటు పోతే పోయింది, మీరే చెప్తున్నారు కదా, ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ చేంజ్ చేయడానికి కరెంటు తీస్తారని చెప్తున్నారు. మంచిది, ఆయిల్ చేంజ్ చేయడం మనకు తెలియదు, కానీ ఆయిల్ చేంజ్ చేయడానికి కరెంటు తీస్తారంట. చెట్లు కొట్టేయడానికి అని చెప్పేసి ఎండాకాలం మొత్తం కరెంటు తీసినారు ఆడాడ. ఇక ఏదేదో మెయింటెనెన్స్ అని చెప్పి కరెంటు పోతూనే ఉంది. నిస్సిగ్గుగా చెప్పుకోవచ్చు, కరెంటు పోతూనే ఉంది. ఎవరు అడిగినా చెప్తారు కరెంటు పోతుంది మా ఏరియాలని. పోతే పోయింది, ఏదో ప్రాబ్లం ఉన్నది, టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చు, మెయింటెనెన్స్ ఉండొచ్చు, మీరు 1,00,000 రీజన్స్ చెప్తున్నారు, ఉండని. దానికి అంతగానో ఎందుకు, అంత అభద్రతాభావం ఎందుకు దానికోసం ఎఫ్ఐఆర్లు చేయాల్సిన అవసరం ఏముంది? దానికోసం పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాల్సిన అవసరం ఏముంది? TSSPDCL చెడిపోయినరా, పోలీస్ డిపార్ట్మెంట్ చెడిపోయిందా, గవర్నమెంట్ చెడగొట్టిందా వీళ్ళను? ప్రజల కోసం పనిచేయండి సార్. వాళ్ళకి ఇచ్చేవి ప్రజల జీతాలే, మీకు ఇచ్చేవి జనం కట్టే ట్యాక్సీలే కదా. కరెంట్ వాళ్ళకైనా, పోలీసు వాళ్ళకైనా, ఎవరికైనా వాళ్ళకు కూడా, పాలకులకు కూడా ఈ జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి? దేశంలో అత్యధిక జీతాలు తీసుకుంటున్నారు మన దగ్గర ముఖ్యమంత్రులు, మన దగ్గర ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ. కానీ మనం సర్వీస్ మాత్రం అడగొద్దా? మనం కట్టే ట్యాక్స్లతో జీతం తీసుకుంటున్నారు, మనం సర్వీస్ అడగొద్దా? మనం కరెంటు పోయిందని చెప్పొద్దా? మా దగ్గర ఇట్లా సిచ్యువేషన్ ఉందని. రేపు వానకాలం వచ్చి, వరదలు వచ్చి మొత్తం ఇంట్లోకి నీళ్ళు వచ్చినా, మా ఇంట్లో నీళ్ళు వచ్చినాయని చెప్పుకోవద్దు అనమాట. ఇప్పుడు ఊరికి ఎత్తేసుకుంటూ ఉండాలా. రోడ్లు బాగాలేకపోయినా మా దగ్గర రోడ్లు బాగాలేవని చెప్పాలి, మంచిగా ఉన్నాయని చెప్పాలి, బంగారం లాగా ఉన్నాయని చెప్పాలనా? జనాలను బెదిరించి, జర్నలిస్టులను బెదిరించి ఎక్కడ దాకా పోతాం మనం? ప్లీజ్ దీన్ని చూసిన వాళ్ళు మీరే కామెంట్ చేయండి. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.